ఈరోజు మనం సులభంగా తెలుగులో బైబిల్ చదువుతున్నాం. కాని దానికోసం ఒక విదేశీయుడు తన జీవితం మొత్తాన్ని త్యాగం చేశాడంటే నమ్ముతారా? ఇది తెలుగు బైబిల్ వెనుక ఉన్న అసలు కథ. 1689లో జర్మనీలో ఒక చిన్న పట్టణంలో బెంజమిన్ షూల్ట్జ్ జన్మించాడు. చిన్నప్పట్నుంచే అతను చాలా తెలివైనవాడు. చదువులో ముందుండేవాడు. తన వయసులో ఉన్న పిల్లలు ఆటలాడుతుంటే అతను పుస్తకాలతో గడిపేవాడు. జ్ఞానమంటే అతనికి చాలా ఇష్టం. తరువాత అతను ఉన్నత విద్య కోసం విశ్వవిద్యాలయంలో చేరాడు. అక్కడ అతను భాషలు, ధర్మశాస్త్రం, థియాలజీలో లోతుగా చదివాడు. కాని ఒకరోజు అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసిన సంఘటన జరిగింది. దేవుని వాక్యం అతని హృదయాన్ని తాకింది. అతనాలోచించాడు, నేను నా జీవితాన్ని దేవుని సేవకు అర్పించాలి. ప్రపంచంలో ఇంకా ఎన్నో మంది దేవుని గురించి తెలియకపోతున్నారు. ఆ రోజు ముందు అతని లక్ష్యం స్పష్టమైంది. దూరదేశాలకు వెళ్లి సువార్త చెప్పడం. 1719లో అతను ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. తన కుటుంబాన్ని, తన దేశాన్ని వదిలి భారతదేశానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆ కాలంలో ప్రయాణమంటే చాలా ప్రమాదకరం. విమానాల్లేవు, సౌకర్యాల్లేవు, సముద్ర ప్రయాణం మాత్రమే. అతను ఒక నౌకలో ప్రయాణం ప్రారంభించాడు. రోజులు గడిచాయి, వారాలు గడిచాయి, నెలలు గడిచాయి. సముద్రంలో పెద్ద తుఫాన్లు వచ్చాయి. గాలి బలంగా వీచింది. నౌక కుదేలైంది. అతను ప్రాణం ప్రమాదంలో పడింది. కాని ఆ సమయంలో కూడా అతను భయపడలేదు. అతను ప్రార్థించాడు, దేవుడా, నేను నీ పనికోసం వెళుతున్నాను. నువ్వు నన్ను కాపాడాలి. చివరికి ఎన్నో కష్టాల తర్వాత అతను భారతదేశానికి సురక్షితంగా చేరుకున్నాడు. భారతదేశం అతనికి పూర్తిగా కొత్త ప్రపంచం. కొత్త సంస్కృతి, కొత్త భాషలు, కొత్త జీవన విధానం. మొదట్లో అతనికి చాలా కష్టంగా అనిపించింది. కాని అతను ఆగలేదు. మద్రాసు, చెన్నైలో తన సేవను ప్రారంభించాడు. అక్కడ ప్రజల మధ్య జీవించడం మొదలుపెట్టాడు. అక్కడ అతను ఒక ముఖ్యమైన విషయం గమనించాడు. తెలుగు ప్రజలు. వారి భాష అతని మనసును ఆకర్షించింది. వారి హృదయాలు ఎంతో సరళంగా ఉన్నాయి. అప్పుడు అతనొక నిర్ణయం తీసుకున్నాడు. నేను తెలుగు నేర్చుకుంటాను. తెలుగు ప్రజలకు వారి భాషలోనే దేవుని వాక్యం అందిస్తాను. తెలుగు అతనికి చాలా కష్టం. నూతన అక్షరాలు, కొత్త ఉచ్చారణ. కాని అతను వెనక్కి తగ్గలేదు. అతను ఇలా చేశాడు. ప్రజలతో మాట్లాడాడు. వారి మాటలు విన్నాడు. ప్రతి పదం రాసుకున్నాడు. మళ్లీ మళ్లీ ప్రాక్టీస్ చేశాడు. నిఘంటువుల్లేవు, టీచర్లు లేరు. అయినా అతను ఆగలేదు. రాత్రింబవళ్లూ చదివాడు. తప్పులు చేశాడు. మళ్లీ సరిచేసుకున్నాడు. క్రమంగా అతనికి తెలుగుమీద పట్టొచ్చింది. ఇప్పుడు అతని లక్ష్యం చాలా పెద్దది. బైబిల్ను తెలుగులోకి అనువదించడం. ఇది సులభమైన పని కాదు. ప్రతి వాక్యం అర్థం చేసుకోవాలి. సరైన పదాలు ఎంచుకోవాలి. ప్రజలకు అర్థమయ్యేలా రాయాలి. అతను ఎంతో శ్రద్ధతో పనిచేశాడు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచాయి. చివరకు అతను కొత్త నిబంధన అంటే న్యూ టెస్టమెంట్ను తెలుగులో పూర్తిచేశాడు. ఇదొక గొప్ప విజయము. అక్కడితో ఆగలేదు. తరువాత పాత నిబంధన అంటే ఓల్డ్ టెస్టమెంట్ను కూడా అనువదించాడు. అతని కష్టం, అతని త్యాగం తెలుగు భాషలో బైబిల్ రూపంలో మారింది. అతను కేవలం అనువాదం మాత్రమే చేయలేదు. అతను పాఠశాలలు ప్రారంభించాడు. పేదలకు విద్య ఇచ్చాడు. ప్రజలకు సహాయం చేశాడు. అతని జీవితం మొత్తం సేవతో నిండిపోయింది. కాని అతని ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. శరీరం బలహీనపడింది. కాని అతని మనస్సు మాత్రం బలంగా ఉంది. అతను చివరి వరకు సేవ చేశాడు. 1743లో అతను తిరిగి జర్మనీకి వెళ్లాల్సి వచ్చింది. ఆరోగ్యం కారణంగా అతను భారతదేశాన్ని విడిచాడు. కాని అతని హృదయం మాత్రం ఇక్కడేముంది. అతను ఎప్పుడూ భారతదేశం కోసం ప్రార్థించేవాడు. తెలుగు ప్రజలను ఎప్పటికీ మరిచిపోలేదు. ఈరోజు మనం తెలుగులో బైబిల్ చదవగలుగుతున్నాం. అది యాదృచ్ఛికం కాదు. అది ఒక మనిషి త్యాగం, అతని విశ్వాసం, అతని కష్టం.
నేను నా దేశాన్ని వదిలినా పర్వాలేదు, కాని దేవుని వాక్యం ప్రతి మనిషి హృదయానికి చేరాలి. ఒక వ్యక్తి అంకితభావం తరాల జీవితాలను మార్చగలదు. దేవుని కోసం చేసిన సేవ ఎప్పటికీ నిలిచిపోతుంది. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఇలాంటి అద్భుతమైన నిజ కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.